మోషే దిగులుగా ఇంటి ముఖం పట్టాడు. ఇందుకేనా దేవుడు నన్ను పిలిచింది? ఇందుకేనా దేవుడు నన్ను పంపించింది? నాకంటే సమర్థుడైన వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ఉంటే ఇలా జరిగేది కాదేమో. తప్పు నన్ను పిలిచిన దేవుడుదా, లేక అతి ఉత్సాహంగా బయలుదేరి వచ్చిన నాదా అని ఆలోచించుకుంటూ ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తన మనసులో ఉన్న బాధనంతా దేవుని ముందు చెప్పుకున్నాడు మోషే. దేవుడు మోషేను ఓదారుస్తూ ఇలా అన్నారు: నీవు నిరుత్సాహపడవద్దు. ఈసారి నేను కలగజేయబోయే అరిష్టాన్ని చూసి ఫరో రాజు మిమ్మలను ఈజిప్టు నుండి బలవంతంగా గెంటివేస్తాడు అని చెప్పారు. దేవుని మాటలతో మోషేలో ఎక్కడో చిన్న ఆశ చిగురించింది. దేవుడు మోషేతో ఇంకా ఇలా చెప్పారు: ఈ రోజు అర్ధరాత్రి నేను ఈజిప్టు దేశములో సంచరించబోతూ ఉన్నాను. నేను సంచరించిన ప్రతి చోట ఈజిప్టు దేశీయుల తొలుచూలు పిల్లలందరూ మరణిస్తారు. వారి పశువుల మందల్లో తొలుచూలు పిల్లలన్నీ మరణిస్తాయి. అయితే మీ ఇశ్రాయేలు ప్రజల్లో తొలుచూలు పిల్లలకు గాని, మీ మందల్లోని తొలుచూలు పశువులకు గాని ఎలాంటి హాని జరగదు అని చెప్పారు. దేవుడు మళ్ళీ ఇలా అన్నారు: ఇశ్రాయేలీల్లోని ప్రతి కుటుంబం వారు ఈ రోజు రాత్రి ఒక పోతె గొర్రె పిల్లను గాని, పోతు మేక పిల్లను గాని చంపి వాటి రక్తాన్ని తమ ఇంటి ద్వారానికి గల నిలువు కమ్మిలకు మరియు అడ్డ కమ్మీలకు పుయ్యాలి. ఆ రక్తపు గుర్తులను చూసి నేను ఆ ఇంటిలో ఉన్న వారికి ఎలాంటి హాని చేయకుండా దాటిపోతాను అని చెప్పారు. అలాగే ఆ రోజు రాత్రి ఇశ్రాయేలీలు ఈజిప్టును దాటిపోవడానికి ఏ విధంగా సిద్ధపడాలో కూడా దేవుడు తెలియచేశారు. చంపిన గొర్రె పిల్లను గాని, మేక పిల్లను గాని నిప్పులపైన కాల్చి కుటుంబ సభ్యులందరూ కలిసి తినాలి. పొంగని రొట్టెలతోనూ చేదు మొక్క కూరలతోనూ కలిపి మాంసాన్ని భుజించాలి. తినేటప్పుడు మీ నడుముకు దాటి కట్టుకోవాలి. కాళ్లకు చెప్పులు తొడుగుకోవాలి. చేతి కర్ర పట్టుకొని ఉండాలి. గబగబా భోజనం ముగించాలి. ఇది నా పేరిట జరిగే పాస్కా బలిగా మీరు భావించాలి. ఈ విధంగా మీరు ఈజిప్టు బానిసత్వం నుండి విడుదల పొందడానికి సిద్ధపడాలి అని దేవుడు తెలియచేశారు. నిరాశతో కుంగిపోయిన మోషేకు దేవుని మాటలు కొత్త ఊపిరిని పోశాయి. ఈ శుభవార్తను ఇశ్రాయేలీలందరికీ అందచేశాడు మోషే. అందరూ మోషే చెప్పినట్లే చేశారు. తక్షణమే తమ సామానులను సర్దుకున్నారు. వారిక పశువుల మందలను కూడా సిద్ధం చేసుకున్నారు. చీకటి పడే వేళకు దేవుడు సూచించిన ప్రకారం కుటుంబానికి ఒక గొర్రెపిల్ల చొప్పున కోశారు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి ద్వార బంధాలకు పోశారు. తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి గొర్రెపిల్ల మాంసాన్ని నిప్పులపైన కాల్చి పులియను రొట్టెలు, చేదు మొక్క కూరతో కలిసి భుజించారు. ఈజిప్టు వదిలి వెళ్ళడానికి ఇజ్రాయేలు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు.